నెల్లూరు జిల్లా కావలి సబ్ డివిజన్ పరిధిలోని పిట్రగుంట గోగోల మండలంలో ఈ నెల 12వ తేదీ సాయంత్రం 5:30 గంటల మధ్యలో ఒక మర్డర్ జరిగింది. అది విఎన్ఆర్పేట పంచాయతీ అక్కడ నుండి హై స్కూల్ ఎదురుగా ఉండే ఇంట్లో జలచిత్ర పండు అలియాస్ తస్లీం అనేమని ఆమె భర్త తస్లీం అలియాస్ జలచిత్ర పండు అనేమని 38 ఇయర్స్ ఆమెకి, వాళ్ళ భర్త దత్తు అలియాస్ జలచిత్ర దత్తాద్రి 40 సంవత్సరంలో, క్యాస్ట్ ఎరుకల. ఆమె వచ్చి క్యాస్ట్తో కత్తితో పొడిచి చంపడం జరిగింది. యాక్చువల్గా ఈ ముద్దాయికి ఈమె రెండో వైఫ్. ఆమె వచ్చి ముస్లిము, ఇతను వచ్చి క్యాస్ట్ పై ఎరుకల. వీళ్ళు 2017లో ఇతనికి ముద్దాయి మొదటి భార్య చనిపోగా 2019లో ఈమెని పెళ్లి చేసుకుంటాడు మళ్ళీ తస్లీంని. ఈ మధ్య అనుమానంతో తరచుగా వాళ్ళ ఇంట్లో గొడవలు జరుగుతూ ఉండేటివి. మొన్న 12/11/24 సాయంత్రం 5:30 మధ్యలో గొడవలు ఎక్కువై ముదిరిపోయేసి కత్తి తెచ్చి తాగిన మైకంలో వాళ్ళ భార్యని చంపేయడం జరిగింది. ఈ విషయంగా మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు 2-3 టీములు ఏర్పాటు చేసి ఎస్ఐలతో కూడా ముద్దాయి కోసం గాలింపు చర్యలు చేపట్టాము. ఈరోజు వుడ్ హౌస్ పేట క్రాస్ రోడ్ వద్ద ఉదయం 9 గంటలకి ముద్దాయి విషయం మాకు తెలిసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాం. ఈ కేసు దర్యాప్తు చేసిన మా సిఐ పాపరావు, మా పిట్రగుంట ఎస్ఐ వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. బాగా మంచిగా దర్యాప్తు చేసి వెంటనే ముద్దాయిని కూడా పట్టుకున్నారు. ఇంతకుముందు ఏమైనా కేసు ఉన్నాయి సార్ అతని మీద? అది రూరల్ లిమిట్స్లో 5 years బ్యాక్ మా 324 కేసు ఒకటి ఉంది కొట్లాంటి పోలీసు. మొదటి భార్య ఎలా చనిపోయారు సార్? మొదటి భార్య ఆరోగ్యం బాగాలేకుండా చనిపోయిందని, డెంగ్యూ ఫీవర్తో. ఇంతకుముందు 2-3 మటన్లు చేసినట్టు అతను ప్రచారం జరుగుతుంది సార్. అది మన దగ్గర రికార్డ్ ఏం లేదు.